మహేష్ బాబు 50 ఏళ్లు పూర్తయి 51లోకి అడుగు పెడుతున్నాడు. ఫ్యాన్స్ కి ఇదొక ఫెస్టివల్. అందులోనూ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి లాంటి భారీ పాన్ వరల్డ్ మూవీ నుంచి ఏదైనా మేజర్ అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జక్కన మాత్రం 2 స్టిల్స్ రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయాడు. అసలు ఈ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాకు టీజర్ కాదు, గ్లిమ్స్ కాదు, కనీసం మేకింగ్ వీడియో కూడా వదలలేదు. రాజమౌళి ఈ సైలెన్స్ తో క్యూరియాసిటీ పెంచుతున్నాడా లేక మహేష్ బాబు బర్త్డేని మిస్ చేశాడా? వారణాసి విషయంలో జక్కన్న ప్లానింగ్ ఏంటి? ఒకప్పుడు రాజమౌళి సినిమా నుంచి ఒక్క పోస్ట్ వస్తే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోయేది. కానీ అలాంటి హడావుడు అనేది కనిపించకుండా మహేష్ 50వ బర్త్డే సైలెంట్ గా సాగిపోయిందా అనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఏదో బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ మేకర్స్ మాత్రం బర్త్డే స్పెషల్ 2 స్టిల్స్ తో బర్త్డేని సరిపెట్టేశారు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో లీక్స్ మాత్రం ఆగడం లేదు. షూట్ సెట్ కు సంబంధించిన విజువల్స్, యాక్షన్ సీన్స్ కు సంబంధించిన క్లిప్స్, సెట్స్ ఫోటోలు, ఇలా ఏదో ఒక కంటెంట్ బయటకొస్తూనే ఉంది. అంటే అఫీషియల్ కంటెంట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే అన్అఫీషియల్ కంటెంట్ మాత్రం ముందే ఆడియన్స్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇది మేకర్స్ కు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే లీక్ అయిన విజువల్స్ చూసిన తర్వాత అదే విజువల్స్ పై అంత క్యూరియాసిటీ ఉండదు. అందుకే రాజమౌళి కావాలని కంటెంట్ కంట్రోల్ చేస్తున్నాడా లేదా సినిమా అసలు స్కేల్ను రివీల్ చేయడానికి ఇంకా సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాడా? ఏది ఏమైనా ఈ సైలెన్స్ కూడా ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్ లో ఒక స్ట్రాటజీగా మారిపోయింది. రాజమౌళి సినిమాలకు హైప్ కొత్త కాదు, కానీ వారణాసి లాంటి సినిమాకు హైప్ ను ఎలా సస్టైన్ చేయాలి అనేదే అసలు గేమ్. 2 పోస్టర్లలో మహేష్ ను ఒకసారి రగ్గడ్ లుక్ లో, మరోసారి ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో చూపించారు. విజువల్స్ ఆసక్తి పెంచుతున్నాయి. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, కాన్ఫ్లిక్ట్ గురించి ఇంకా మిస్టరీగానే కొనసాగించారు. కానీ ఈ స్ట్రాటజీ ఎంతకాలం పనిచేస్తుంది? 2027 ఏప్రిల్ 7 రిలీజ్ ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ అప్డేట్స్ ఇవ్వకుండా ఇలా డిలే చేస్తే ఆడియన్స్ ఓపికకే పరీక్ష పెట్టినట్టు అవుతుందనే చర్చ ఇండస్ట్రీలో కూడా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఇంత క్రేజీ లైనప్ ఉన్న ఫౌజీ విషయంలో మాత్రం మేకర్స్ చాలా సైలెంట్ గా ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అప్డేట్ ఒక్క పోస్ట్ మాత్రమే. ఫౌజీ సైనికుడు చుట్టూ తిరిగే కథ. మరి ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే దగ్గర పడుతోంది. ఈ ఇండిపెండెన్స్ డేని మేకర్స్ యూజ్ చేసుకుంటారా? ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తారా లేక మరొకసారి సైలెంట్ గానే ఉంటారా? ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్. అందులోనూ ది రాజా సాబ్ నిరాశ తర్వాత ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఫౌజీ. అనురాఘవపుడి దర్శకుడు కావడంతో అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై క్యూరియాసిటీ మొదలైంది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ ఇచ్చిన కంటెంట్ చూస్తే ఒక్క పోస్టర్. సినిమా రిలీజ్ డిసెంబర్ 3. డేట్ దగ్గర పడుతున్నప్పుడు ప్రమోషన్ మొదలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రభాస్ చేతిలో 4 భారీ సినిమాలు ఉండడంతో ప్రతి సినిమా దేనికదే స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఫౌజీ విషయంలో ఇకపై వచ్చే ప్రతి అప్డేట్ చాలా కీలకం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది. 3 వారాల పాటు ఈ షెడ్యూల్ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 15న మేకర్స్ కు ఒక మంచి ఆపర్చునిటీ. సినిమా 1940 ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో బ్రిటిష్ కాలం సైనికుడు ఎమోషన్ చుట్టూ తిరుగుతుందని టాక్ ఉంది. ఇలాంటి సినిమాకు గ్లిమ్స్ ఇస్తే కంటెంట్ కు ఇండిపెండెంట్ డేకి సహజంగా కనెక్ట్ అవుతుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆగస్టు 15న ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నిజంగా గ్లిమ్స్ లేదా టేజర్ వస్తేనే ఆ సైలెన్స్ కు సరైన పే ఆఫ్ దొరికినట్లవుతుంది. మరోవైపు ప్రభాస్ కెరీర్ లో ఇప్పుడు సినిమాల సంఖ్య కంటే వాటి ఇంపాక్ట్ ఇంపార్టెంటా? ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ప్రతి సినిమా వేర్వేరు జోనర్, వేర్వేరు ప్రపంచాలు, వేర్వేరు దర్శకులు. ఫౌజీకి డిసెంబర్ 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ప్రమోషన్స్ ను ఎక్కువ కాలం దాచిపెట్టే అవకాశం లేదు. అందుకే ఆగస్టు 15న ఒక చిన్న టెస్ట్ లా మారింది. ఇండిపెండెన్స్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఫౌజీ గ్లిమ్స్ వస్తుందా లేక మేకర్స్ మరోసారి వెయిట్ ఫర్ ద బిగ్ అప్డేట్ అంటూ తప్పించుకుంటారా? ఆగస్టు 15నే తెలుస్తుంది. కేజీఎఫ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్ రీఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి 2 భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్ లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి. ఒకవైపు టాక్సిక్ లో రాయ, మరోవైపు రామాయణలో రావణ. కేజీఎఫ్ లో రాకీ భాయ్ గా హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన యష్ ఇప్పుడు వరుసగా నెగిటివ్ క్యారెక్టర్స్ వైపు ఎందుకు వెళ్ళాడు? ఇది యష్ కెరియర్ లో కొత్త ప్రయోగమా లేక రాకీ భాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేకపోతున్నాడా? అసలు యష్ రిస్క్ చేస్తున్నాడా లేక తన బ్రాండ్ వాల్యూని తెలివిగా ఉపయోగించుకుంటున్నాడా? కేజీఎఫ్ లో రాకీ భాయ్ క్యారెక్టర్ తో హీరో అంటే ఎలా ఉండాలి అనే కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. గ్రే షేడ్స్ ఉన్న ఆడియన్స్ అతన్ని హీరోగానే చూశారు.
పవర్, యాటిట్యూడ్, వైలెన్స్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కలిసి రాకీ భాయ్ను ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా మార్చాయి. కానీ కేజీఎఫ్ తర్వాత యష్ వెంటనే మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని టాక్సిక్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడే ఆశ్చర్యం. కేజీఎఫ్ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు అనుకుంటే మరో డార్క్ వరల్డ్ లోకి వెళ్ళాడు. టాక్సిక్ లో రాయా క్యారెక్టర్ లో కూడా గ్యాంగ్స్టర్ షేడ్స్, వైలెన్స్ కనిపిస్తున్నాయి. అంటే రాకీ భాయ్ బ్రాండ్ను వదలకుండా దానికి మరో వర్షన్ చూపించే ప్రయత్నమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. టాక్సిక్ లో యష్ క్యారెక్టరైజేషన్ చూస్తే గుడ్ వర్సెస్ బ్యాడ్ కథలా కనిపించడం లేదు. రాయా పాత్ర చుట్టూ వైలెన్స్, పవర్ గేమ్స్, వీటితో పాటు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్ కి హీరోగా కనెక్ట్ అవుతూనే ఈ మనిషి నిజంగా హీరోనా విలనా అనే డౌట్ కూడా కలిగించేలా క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ను చూసి ఆడియన్స్ విజువల్స్ కొట్టారు. ఇప్పుడు టాక్సిక్ లో మరింత నెగిటివ్ రోల్ కి షిఫ్ట్ అయ్యాడు. దాంతో యష్ అంటే రఫ్ లుక్, గన్, గ్యాంగ్స్టర్, వైలెన్స్ అన్న ఇమేజ్ కి ఆయన మరింతగా ఈ సినిమాతో చూపిస్తున్నాడా అనిపిస్తుంది. యష్ తీసుకున్న మరో భారీ రిస్క్ రామాయణలో రావణుడి పాత్ర. ఇక్కడ యష్ హీరో కాదు, ఎపిక్ యాంటగనిస్ట్. అయితే రావణుడిని కేవలం ఒక విలన్ గా కాకుండా పవర్, ప్రతీకారం, భక్తి లాంటి ఎన్నో లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ని చూపించబోతున్నాడు. గోల్డెన్ ఆర్మర్, భారీ కిరీటం, రాయల్ ప్రెజెన్స్, స్క్రీన్ పై యష్ కనిపించే విధానం చూస్తే రావణ ఆరా స్పష్టంగా కనిపిస్తోంది. యష్ ప్రస్తుతం ఒక స్టార్ నుంచి బ్రాండ్ గా మారే కీలక దశలో ఉన్నాడు. అందుకే ఆయన ఎంచుకునే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకవైపు టాక్సిక్ తో గ్యాంగ్స్టర్ వరల్డ్, మరోవైపు రామాయణతో మైథలాజికల్ ఎపిక్. రెండు సినిమాల జానర్లు వేరు, కానీ యష్ క్యారెక్టర్స్ లో మాత్రం డార్క్నెస్, పవర్, నెగిటివ్ ఇంటెన్సిటీ కామన్ గా కనిపిస్తున్నాయి. ఇది కావాలనే చేస్తున్న స్ట్రాటజిక్ కెరీర్ చాయిస్ అయితే యష్ తనకు బలమైన జోన్లోనే సినిమాలు ఎంచుకుంటున్నాడని చెప్పొచ్చు. కానీ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే మాత్రం కేజీఎఫ్ తర్వాత యష్ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడా, లేక రాకీ భాయ్ ఇమేజ్ ను మరో 2 పాత్రల్లో పొడిగిస్తున్నాడా అనే విమర్శలు తప్పవు. ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ మరొక హీరోకి కాదు, ఏకంగా దర్శకుడికే హీరో అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు కోలీవుడ్లో ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. విజయ్ దేవరకొండ వరకు వచ్చిన స్టోరీ ఒక డైరెక్టర్ని హీరోగా హిట్ చేసింది. అయితే అసలు విజయ్ తీసుకున్న డెసిషన్ సరైందనా, లేక ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నాడా? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటా స్టోరీలో ఏముందో చూద్దాం. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో ఒక డబ్బింగ్ మూవీ కూడా ఉంది. అదే డీసీ. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిందని ఆయన నో చెప్పాడని సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న టాపిక్. యంగ్ డైరెక్టర్స్ తో టచ్ లో ఉన్న విజయ్ తమిళ దర్శకులను కూడా కలిశారని, అరుణ్ తనకు చెప్పిన స్టోరీ ప్రెజెంట్ విజయ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఒక కథకు దగ్గరగా ఉండడంతో ఆ స్టోరీని స్కిప్ చేశానని ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. విజయ్ వద్దన్న కథ ఏదో రివీల్ చేయకపోయినా అరుణ్ మాథేశ్వరన్ తనకు చెప్పిన కథ అనడంతో అది డీసీ సినిమా స్టోరీనే అని ఇప్పుడు సోషల్ మీడియా విజయ్ మాటలను షేర్ చేస్తున్నారు. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్కు ఇప్పటికే మంచి బ్రాండ్ ఉంది, కానీ హీరోగా మాత్రం ఇది ఆయనకు ఫస్ట్ అటెంప్ట్. అందుకే డీసీ అనేది కేవలం ఒక సినిమా కాదు, లోకేష్కి యాక్టింగ్ టెస్ట్ కూడా. ఈ సినిమాను తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్, హీరోగా లోకేష్, సంగీతంలో అనిరుద్ధ్, ఇంత కాంబినేషన్ ఉన్నప్పటికీ సినిమాపై రిలీజ్కి ముందు పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక అటు కాలీవుడ్లో ఇటు టాలీవుడ్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం వరుసగా బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రణబాలి, రౌడీ జనార్దన లాంటి యాక్షన్, పీరియడ్ బ్యాక్డ్రాప్ సినిమాలతో పాటు సౌర్యుతో మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఒకే తరహా సినిమాలు వరుసగా చేయకూడదు అని విజయ్ తీసుకున్న డెసిషన్ వర్క్ అవుతుందా అనేది నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలే డిసైడ్ చేస్తాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి, మరోవైపు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న వెంకీ అట్లూరి ఇప్పుడు ఇద్దరు ఒకే ప్రాజెక్టుతో డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇదేదో నార్మల్ ఓటీటీ ఎంట్రీ కాదు. సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ బ్యాంక్ రాబరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. మరి సినిమాల్లో అవకాశాలు ఉన్నప్పుడు ఇద్దరు ఓటీటీ వైపు ఎందుకు చూస్తున్నారు? మీనాక్షి చౌదరి కెరీర్ చూస్తే వరుసగా సినిమాలు లైన్లో ఉన్నాయి. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒకరాజు వరుస హిట్స్ తర్వాత చిరంజీవి విశ్వంభర, కార్తీతో, నాగచైతన్యతో సినిమాలు చేస్తోంది. ఇంకా బాలీవుడ్ లో ఫోర్స్ 3, భాగం భాగ్ 2 లాంటి ప్రాజెక్టులు లైన్అప్ లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న టైంలోనే ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది మీనాక్షి చౌదరి. అయితే సినిమాల్లో ఇప్పటికే చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఓటీటీలో కనిపించబోతుందా, లేక స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ స్కోప్ పెంచుకోబోతుందా అనేది చూడాలి. ఇక వెంకీ అట్లూరి విషయానికి వస్తే లక్కీ భాస్కర్ తర్వాత ఆయనపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సూర్యతో చేస్తున్న విశ్వనాథన్ సన్స్ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. తర్వాత ప్రాజెక్ట్స్
ఏవి అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వెబ్ సిరీస్ చేయడం ఇంట్రెస్టింగ్ డెసిషనే, కానీ అది కూడా భారీ బడ్జెట్ 20 కోట్లతో తెరకెక్కుతున్న కాస్ట్లీ తెలుగు వెబ్ సిరీస్ గా ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ ను బ్యాంక్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా చెప్తున్నారు. సో వెంటనే ప్రేక్షకులకు గుర్తొచ్చేది మనీ హీస్ట్ లాంటి కంటెంటే. అందుకే ఈ సిరీస్ లో కథ కంటే క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉంటాయి, ట్విస్ట్లు ఎంత కొత్తగా ఉంటాయి అనేదే కీలకం. మరీ ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి ఇద్దరు నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తారని సమాచారం. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. రవితేజ ఇరుముడి నుంచి మరో అప్డేట్ ఆగస్టు 12న రానుంది. భీమవరంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమా వాయిదా అంటూ వచ్చిన రూమర్స్ కు చెక్ పెడుతూ ఆగస్టు 21నే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా వెకేషన్ లో ఉన్న మహేష్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపారు నమ్రత. ఇక సితారా, గౌతమ్ కూడా నాన్నకు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. సినిమా షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది. తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది. అయితే ఈ హాలిడే తర్వాత పూజా కెరీర్ లో కూడా కంటిన్యూ ప్రాజెక్ట్స్ తో మళ్లీ బిజీ కానుంది. దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కుతున్న శ్రీ, అలాగే కాంచనా 4 ఆమె లైన్అప్ లో ఉన్నాయి. మాస్ హీరో విశాల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మకుటం ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తూ 3 పాత్రలు పోషిస్తూ మరోవైపు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటున్న విశాల్ ఈ డబుల్ డ్యూటీని ఎంతవరకు హ్యాండిల్ చేశారు అనేది అసలు టెస్ట్. ఆగస్టు 14న మకుటం థియేటర్లోకి రాబోతోంది.